హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదని చాలా బాగున్నాను. ఇప్పుడు మనం పెసర గారెలు చేసుకుందాము. ముందుగానే పెసర్లు నానబెట్టేసుకున్నాను. మనం 2-3 గంటలు నానబెట్టేసుకుంటే సరిపోయిద్ది. నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం వడగట్టేసుకుందాం. ఇలా జల్లిలో తీసుకొని మనం వడగట్టేసుకుందాం. ఇలా కట్టేసుకున్న తర్వాత కొంచెం అదంతా వాటర్ అంతా పోయేంత వరకు మనం అలాగే ఉంచేసుకోవాలి. ఇలా ఆరనిచ్చుకుందాం మనం వీటన్నిటిని. ఇదంతా నీరంతా పోయినాక ఒక పిల్లలని మనం ముందుగానే పక్కన పట్టేసుకుందాం. ఇలా తడంతా పోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పట్టేసుకుందాం. కొంచెం బరకగా పట్టేసుకుందాం, మరీ మెత్తగా కాకుండా. నేనైతే అలా పోకుండా తడి క్లాత్లో పెట్టేది కానీ మనం తుడిసేసుకోవచ్చు. నేను తడి క్లాత్లో పెట్టి తుడివేసుకున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దానికి కావాల్సినవి వేసుకుందాం. మనం 4 పచ్చిమిర్చి, కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు, పెద్ద సైజు ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, పుదీనా తర్వాత కానీ మళ్ళీ వేసేసుకుందాం పిండిలో. కానీ జీలకర్ర, కొంచెం అల్లం ముక్క, రుచికి సరిపడా సాల్ట్ మన తర్వాతకైనా వేసుకోవచ్చు, సరిపోకుండా చూసుకొని. వీటన్నిటి మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మేమైతే మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి ఎలా అయిందో. మరి మెత్తగా కాకుండా మరీ బరక కాకుండా ఇలా పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఉన్నాయి పెసర్లు, వాటిని కొంచెం నలుపుకొని మనం దీంట్లో కలుపుకుందాం. ఒకసారి మనం గట్టిగా ఇట్లా ప్రెస్ చేసుకొని ఆ పిండిలో మనం కలిపేసుకుందాం. ఈ పిండిని మొత్తం వేరే దాంట్లోకి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంతా మనం ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు మనం మిగిలిన పెసర్లు వేసుకుందాం. మొత్తం ఇలా కలిపేసుకుందాం ఒకసారి. మళ్ళీ కొంచెం జీలకర్ర, మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడు మనం తినాం కాబట్టి నేను దాంట్లో వేసి మిక్సీ పట్టేసాను. మళ్ళీ పైగా కొంచెం వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అందుట్లో వేసి పట్టేయకపోయినా ఇలా పైగా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రుచి కూడా సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ అయితే సరిపోలేదు, కొంచెం వేసుకున్నాం. ఇలా అన్నీ మిక్స్ చేసుకుందాం. ఇది ఇలా కలుపుకోవాలి మొత్తం. అసలు వాటర్ లేకుండానే చేసుకోవాలి. ఒక చుక్క వాటర్ కానీ పోయేది అనమాట, ఖరాబ్ అయిపోతాయి. వాటర్ లేకుంటే ఇదంతా చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేడెక్కనిద్దాం. సరిపడా ఆయిల్ మనం పోసుకుందాం. మనకి గారెలు అంతా క్రిస్పీగా రావాలంటే ఆయిల్ అంతా వేడెక్కాలన్నమాట. వేడెక్కితే అప్పుడు గారె మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఆయిల్ వేడెక్కింది, మనం గారె వేసుకుందాం. గారెనైతే నేనైతే చేతితోనే చేస్తున్నాను. మీ ఇష్టం అయితే ఒక పేపర్ మీద కానీ చేసుకోవచ్చు అనమాట. నేను ఇలా చేతితోనే చేసి వేస్తాను అనమాట. ఇవి మాడకుండా చూసుకోవాలి. ఇలా ఒకవైపు కాగినట్టు మరోవైపు ఇలా చేసుకుంటూ గారెలుగా మనకి రెడీ అయిపోయాయి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద చేస్తే మీరు కావాలంటే చిన్నగా కానీ చేసుకోవచ్చు, ఓలు పెట్టి కానీ చేసుకోవచ్చు. నేను కొన్నిటి పూలు కానీ పెట్టి చేశాను, కొన్ని ఏమో మామూలుగా వేసేది అనమాట. అంతే అండి, సింపుల్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఇంట్లోనే మనం గారెలు, పెసర గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. 2 వైపులా కాలిపోయాయి అనమాట. అంతేనండి, మనకి పెసర గారెలు రెడీ అయిపోయాయి. అంతేనండి, మనకి పెసర గారెలు సింపుల్గా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపల కానీ ఉడికిపోయాయి అనమాట. మనకి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.